నెల్లూరులో మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. సుపరిపాలనలో వాజ్పేయి ఆదర్శంగా నిలిచారని అతిథులు కొనియాడారు. నెల్లూరు హరినాథపురం సర్కిల్లో అటల్ బిహారీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, మంత్రులు సత్యకుమార్ యాదవ్, ఆనం రామనారాయణ రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీదమస్తానరావు పాల్గొన్నారు. పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమానికి హాజరై వాజ్పేయి సేవలను కొనియాడారు. శిష్యరికం కారణంగా అటల్ బిహారీ వాజ్పేయి గారిని చాలా దగ్గరగా చాలా సంవత్సరాల పాటు పనిచేసే అవకాశం కూడా నాకు కలిగింది. దూరకొండలు దొరకు దగ్గరికి వెళ్తే కానీ గోతులు, లోయలు, రాళ్ళు, రప్పలు, చెట్లు, పుట్టలు తెలియవు, బలహీనతలు కూడా తెలియవు. కానీ వాజ్పేయి గారిని ఎంత దగ్గరగా చూస్తే ఆయన వ్యక్తిత్వం ఏంటో అర్థమవుతుంది. సమస్యల పట్ల స్పందించే సున్నితత్వం, వ్యక్తిత్వంలో మేరు నగధీరత్వం ఆయన సొంతం. అటువంటి మహనీయునితో నాకు తెలియకుండానే 21-22 సంవత్సరాల వయసులోనే దగ్గరగా చూసే అవకాశం కలగడం నా అదృష్టంగా నేను భావిస్తుంటాను. ఆ వయసులోనే ఎలా వ్యవహార శైలి ఎలా ఉండాలి, ఇతరులతో ఎలా మెలగాలి అనే విషయాన్ని తెలుసుకోవడం.